రెడ్డి గారు జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. తులసిరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్, ఏంటి సెక్యూరిటీ విషయంలో ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా 4+4 కేటాయించినప్పటికీ సరే, ఇవాళ బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మరి యాక్టివ్ అయిపోయారు, ఎన్నికల్లో పనిచేస్తామంటూ చెప్తున్నారు. పెద్ద ఎత్తున మీటింగ్లు జరుగుతున్నాయి కదా. సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. ఉన్న సెక్యూరిటీని ఎందుకు తీసేయాల్సి వచ్చిందనేది మీరేం చెప్తున్నారు ప్రభుత్వానికి? ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క దురుద్దేశం స్పష్టంగా కనబడతాంది. మీరు చెప్పినట్లు, సాహెబ్ గారు చెప్పినట్లు, సెక్యూరిటీని పెంచాల్సింది పోయి తగ్గించడం అనేది ఖచ్చితంగా దుర్మార్గము, దురుద్దేశం. దట్టు తెలంగాణ ప్రభుత్వము 4+4 ఇస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత 2+2 తగ్గించి దాన్ని 1+1 తగ్గించడం అంటే ఇది ఖచ్చితంగా దురుద్దేశం. పెంచాల్సింది పోయి తగ్గించడం అనేది. రెండవ అంశం, ఓటమి ఫోబియాతో, ఓటమి భయంతో ఈ విధంగా చేస్తున్నారు. ఓటమి ఫోబియా వెంటాడుతా ఉంది జగన్మోహన్ రెడ్డిని. మన తిరుపతిలో ఆయనే ఆల్మోస్ట్ ఒప్పుకున్నాడు అంటే ఓటమిని. కాబట్టి ఆ ఓటమి ఫోబియా ఈ పని చేయిస్తా ఉంది. మూడవది, ఒకసారి ఆయన ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఆయన నైజం అది. ఆయనకు నాన్నలే, చిన్నాన్నలే, తల్లిలే, చెల్లిలే, మనకు తర్వాత స్నేహితుల్లే, మిత్రులే, ఆప్తుల్లే. ఆయన వరకు వచ్చేసి ఎవరినైతే వాళ్ళు ఉపయోగించుకుంటాడు. ఎవరు తనకు శత్రువు అయితే కన్నా వాళ్ళు ఎవరు తనకు ఇబ్బంది కలిగిస్తారంటే వాళ్ళకి వచ్చేసి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలో మనం ట్రాక్ రికార్డ్ తీసుకుంటే వాళ్ళ నాయన చనిపోయినప్పుడు ఎవరైనా కొడుకు వచ్చేసి శవాన్ని పెట్టుకుని అక్కడనే సంతకాల సేకరణ చేస్తారా ముఖ్యమంత్రి పదవి కోసం? తలకాయ మీద, మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసే పని ఒక స్వార్థపరులు తప్ప అది చేశాడు. రెండవది, వాళ్ళ నాయన చావుకు ఈ యొక్క కుట్ర జరిగింది, రిలయన్స్ అధినేత అంబానీ వీళ్ళందరూ కారణం అని చెప్పేసి ఆ రోజు చెప్పి వాళ్ళ మీడియాలో ప్రచారం చేయించి రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడి చేయించారు. మరి అదే అంబానీ రికమెండ్ చేసిన పరిమళానత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అంటే ఈయనకు నాన్న కాదు, ఎవరు కాదు, తన స్వార్థం అనేది ఆడుతుంది. రెండవది, చిన్నాన్న వచ్చేసి పులివెందుల టౌన్ లో ఇంట్లో క్రూరాతి క్రూరంగా హత్య గావించబడితే దాన్ని 5 ఏళ్ల వరకు, 5 ఏళ్ళైనా కానీ దాని గురించి అతిగతి లేదు. చివరికి బాధితులకు తరపున ఉండాల్సిన ప్రభుత్వము నిందితుల తరపున ఉంది అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంది? అదొక ట్రాక్ రికార్డు. తన తల్లిని గౌరవాధ్యక్షుడి పదవి నుండి అగౌరవంగా తీసేయడం జరిగింది. ఇక నాలుగవది, చెల్లి విషయంలో ఆస్తుల పంపకంలో కానీ ఇంకోటి కానీ. కాబట్టి ఆయనకు నాన్నలే, చిన్నాన్నలే, తర్వాత తల్లిలే, చెల్లిలే, తన స్వార్థపరుడు. ఆ నేపథ్యంలో ఈ ట్రాక్ రికార్డు, ఈ ఓటమి భయము, ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి అనుమానం వస్తుంది. కాబట్టి అందుకోసమే డీజీపీకి లేఖ రాయడం జరిగింది. చూద్దాం ఏమైతుందో చూద్దాం. సరే, ఏదేమైనా అంటే ఇంకొకటి, ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఈ వివేక హత్య కేసుకు సంబంధించి కానీ ఇతర అంశాల గురించి ఇంకా ఎక్కడ బలంగా మాట్లాడతారో, ఎన్నికల ముందు ఇది ఇబ్బంది అవుతుంది. మీరు అంటున్నారు ఓటమి భయం అని. దానికి తోడు ఇంకా ఇవన్నీ కూడా తోడైతే ఘోర పరాజయం పాలయ్యే అవకాశం ఉంది అన్న విషయంలో ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అనుకోవచ్చా? డెఫినెట్ గా అతని నైజం ఒకటి, ఓటమి భయం ఒకటి. తర్వాత వచ్చేసి సరే మా ప్రయత్నం మనం చేస్తాము, లీగల్ గా పోతాము, కోర్టు ద్వారా పోతాము, అది ఒక అంశం. కానీ మేము తగ్గేదే లే. వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా మా ప్రయత్నం చేస్తుంటాం, కానీ లీగల్ కూడా పోతాము. తగ్గే క్వశ్చన్ ఉండదు. మేము సమస్యల మీద రైజ్ చేస్తూనే ఉంటాము. మేము వచ్చేసి సమస్యల నుండి పోరాటం నుండి బయటికి పోయే క్వశ్చనే లేదు. ప్రత్యేక హోదా గురించి కానీ, రాజధాని విషయం గురించి కానీ, పోలవరం విషయంలో కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, సమస్యల మీద మేము ఇప్పుడు ఇంతవరకు చేసిన దానికంటే ఇంకా ఎక్కువ దిగునీకృత పోరాటం చేస్తాము. మేము తగ్గే క్వశ్చనే ఉండదు. సరే, ఆయన ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా, ఏ మేరకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది తర్వాత చూద్దాం. అది కూడా మేము మాత్రం తగ్గే క్వశ్చన్ లేదు. కానీ ఒకటి, ఇంతకుముందు సాహెబ్ గారు చెప్పినట్లు, ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే నేను కూడా రోడ్ షోలు, ఎన్ని పాదయాత్ర చేశానే, అప్పుడు నన్ను ఈ విధంగా అనుకుంటే ఆ రోజు నా పరిస్థితి ఏమి అని ఒక్కసారి ఆలోచించుకుంటే ఇటువంటి దుర్మార్గ పనులు చేయరు. రోజు మరి చంద్రబాబు ప్రభుత్వం వచ్చేసి నీకు ఎటువంటి మాటలు మాట్లాడినావు, కొన్నిసార్లు చాలా వచ్చేసి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినావు. నంద్యాలలో అయితే కన్నా ఈవెన్ వచ్చేసి ఎందుకు కాల్చి చెప్పకూడదు అనే ఆ స్థాయి మాటలు కూడా మాట్లాడినా కానీ నీకు సెక్యూరిటీ ఇచ్చారు. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది
జయాపచయాలు దైవదినాలు, ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. అవును. ప్రపంచ నాయకులు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయారు. కాబట్టి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు సత్యమణి విజయమ్మ గారు ఓడిపోయారు, చంద్రబాబు ఓడిపోయారు. మిగతా నాయకులు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ గెలుస్తూ ఉంటారు. ఆ స్ఫూర్తితో ఉండాలి. కానీ ఇది ఒక విధంగా చెప్తే ఇది పిరికి పంద చర్య. ఇది ఆ అది ఏదో వచ్చేసి దుర్మార్గమైన చర్య కాకుండా, దురుద్దేశపూరితమైన చర్య కాకుండా ఒక పిరికి పంద చర్య. ఉమ్. ఒక అంటే మోరల్ గా కూడా మీ కార్యకర్తల కానీ కాదు సార్, మోరల్ గా కూడా మీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కొంత ఆ, నిజంగా చెప్పాలంటే యాక్టివ్గా లేని కార్యకర్తలందరూ కూడా ఇవాళ యాక్టివ్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ నుంచి కూడా అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్న నేపథ్యంలో కొంతవరకు ఎక్కడ పెరుగుతుంది, తర్వాత వైసీపీ మొత్తానికే డౌన్ అయిపోయిన సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది లాంటి ఏమన్నా ఈ రకంగా కార్యకర్తలను దెబ్బతీయాలనే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలకే సెక్యూరిటీ లేకపోతే మాకెవరు కల్పిస్తారు, రేపు మా పరిస్థితి ఏంది అని కార్యకర్తలు అనుకునేందుకు అవకాశం ఉంటుంది కదా అనేది. ఇప్పుడు ఆ విధంగా ఏదో కొద్దిమంది అనుకోవచ్చు. కానీ నేనున్నాను 4 ఏళ్ల బట్టి నేను పులిందుల నియోజకవర్గం వేంపల్లిని విమర్శిస్తున్నాను. నేను సెక్యూరిటీ ఇచ్చినా కానీ తీసుకోను. నా నేచర్ అది. కాబట్టి ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టిన వాళ్ళను ఈ జగన్మోహన్ రెడ్డి భయపడే క్వశ్చన్ ఉండదు. కాకపోతే ఏమంటే ఆల్రెడీ 4+4 ఉన్నది కాబట్టి ఉన్నదాన్ని ఎందుకు తగ్గించారు. కాబట్టి ఆ ప్రావిజన్ ఉంది. ఎవరెవరు పులింద నియోజకవర్గంలో అయితే కాటానికి బూటానికి కూడా ఎస్కార్ట్ ఇచ్చారు, ప్రభుత్వ ఎస్కార్ట్. ఎంతో మందికి వచ్చేసి పులింద నియోజకవర్గంలో వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎక్కడ 10 మంది పబ్లిక్ లీగ్ తెలియని ఫిగర్స్ కూడా వాళ్ళకు కూడా వచ్చేసి ఇచ్చారు. అటువంటిది ఇప్పుడు ఆవిడ ఎక్కడికి పోయినా కానీ జనాలు విపరీతంగా వస్తున్నారు. జనాలు విపరీతంగా వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ తీసుకోవాలనో సెల్ఫీలు తీసుకోవాలనో విపరీతంగా వస్తున్నారు. వచ్చినప్పుడు కొంత కంట్రోల్ చేసేదానికి పోలీసులు అది వచ్చేసి స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకి గన్మెన్ కానీ సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు? ఇటువంటి అసాంఘిక శక్తులు కానీ లేకుంటే జనం ఎక్కువ ఉన్నప్పుడు లీడర్స్ కి వచ్చి ఇబ్బంది లేకుండా దానికోసమే ఆ ప్రావిజన్ పెట్టింది. కాబట్టి ఆ కోణంలో చూస్తే ఆవిడ 100 to 200% వచ్చేసి 4+4 కానీ ఇంకా చెప్పాలంటే Z+ కేటగిరీ కూడా అర్హురాలు ఆవిడ యాక్చువల్ గా. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి జనాలు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి పోయినా జనాలు రావడం లేదు. కానీ షర్మిలమ్మకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా చెప్పాలంటే 83లో చైతన్య యాత్ర, ఎన్టీ రామారావు చైతన్య యాత్ర సందర్భంగా ఏ విధంగా జనాలు వస్తున్నారు ఆ విధంగా జనాలు వస్తున్నారు షర్మిలమ్మకు. కాబట్టి షీ డిజర్వ్స్. అది ప్రభుత్వ రూల్స్ ప్రకారం తీసుకున్నా కానీ ఆవిడకి ఇవ్వాలా. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ కోణంలో ఆలోచిస్తుంది. ఆలోచించకుండా పోతే గవర్నమెంట్ ఆలోచిస్తుందని మీరు అంటున్నారు. చూడాలి, ఎందుకంటే పోరాటమే తప్ప గవర్నమెంట్ నుంచి స్పందన వస్తుందా? ఖచ్చితంగా వచ్చేసి మనకు కోర్టుల ద్వారా తెచ్చుకోవాల్సిందే. వరకు మా సెక్యూరిటీ చేసుకుంటాము. కానీ ప్రజల నుండి కూడా తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నియంత్రలే తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యంలో వచ్చేసి ఆవిడకు 4+4 వద్దని వచ్చేసి ఒక్కరిని చెప్పండి ఈ రాష్ట్రంలో ఒక్కరిని చెప్పండి ఆవిడకు పోలీస్ సెక్యూరిటీ తగ్గించవచ్చు అని చెప్పి ఒక్కరిని చెప్పండి. కాబట్టి ప్రజాస్పందనకు తల ఒక్కకి తప్పదు. గవర్నమెంట్ ఇస్తుందని ఆశిస్తున్నాము. ఇవ్వకపోతే వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు మేమేం తగ్గే క్వశ్చన్ ఉండదు. మా ప్రొటెక్షన్ మేము పెట్టుకుంటాము. కానీ అది జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి అది భస్మాసుర నష్టం అవుతుంది. సెల్ఫ్ గోల్ కొట్టుకుంటే అది వాళ్ళకే నష్టం. శివపార్వతి గారు, ప్రజాస్వామ్యయుతంగా అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళ్ళే